అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆయన ఫ్రెండ్ నుంచే ఊహించని కౌంటర్స్ పడుతున్నాయి. యూరప్లో ట్రంప్కు అత్యంత సన్నిహితురాలిగా, ఆయన విధానాలకు మద్దతుదారురాలిగా పేరు పొందిన ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఇప్పుడు ఆయనపై తీవ్ర స్వరంతో విరుచుకుపడుతున్నారు. ట్రంప్ ఒక అబద్ధాల కోరని, మిత్రుల్ని కాదని శత్రువులకు వంతపాడతారని ఆమె తీవ్రంగా విమర్శించారు. అంతేగాక నవంబర్ మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ పడిపోతున్న తన పాపులారిటీని చూసుకోవాలంటూ ట్రంప్కు చురకలంటించారు మెలోనీ. G7 దేశాల నేతల్లో మరెవరూ చేయని సాహసాన్ని మెలోనీ చేయడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యనే జరిగిన G7 శిఖరాగ్ర సమావేశం ఎంతో ఉత్సాహభరితంగా ముగిసిందని ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ సమావేశంలో ఇరాన్తో శాంతి ఒప్పందంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై పలువురు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా చివరికి అంతా సర్దుకుపోయారు. కానీ సమావేశం ముగిసిన వెంటనే మెలోనీ నేరుగా ట్రంప్ను లక్ష్యంగా చేసుకోవడం అందరినీ షాక్ గురిచేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మయామిలో జరగాల్సిన US-ఇటలీ బిజినెస్ ఫోరంను ఇటలీ విదేశాంగ శాఖ రద్దు చేసుకుంది. ఈ ఫోరంలోనే అమెరికా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫాక్స్ సిలికా అనే కీలక ఖనిజాల ఒప్పందంపై ఇటలీ అధికారికంగా సంతకం చేయాల్సి ఉంది. అయితే తాజా విభేదాలతో ఈ ఒప్పందం ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. గతంలో ట్రంప్ మెలోనీ అందాన్ని పొగిడినప్పుడు దానిపై విమర్శలు వచ్చినా ఆమె మౌనంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమె వైఖరి పూర్తిగా మారిపోయింది. కానీ మెలోనీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. నువ్వు ట్రంప్ అయితే నేను జార్జియా మెలోనీని అన్నట్టుగా దానికి తగ్గట్టుగా రిటార్ట్ ఇచ్చారు.